రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 27వసారి కావడం గమనార్హం. కాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశాలపై నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులు నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే ఏ టైంకి వెళ్లబోతున్నారు, ఎవరెవరితో భేటీ కాబోతున్నారు, ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ శ్రీచందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దీనికి సంబంధించి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి సమీక్ష సమావేశాలు అయితేనేమి, దీనికి సంబంధించిన విజయోత్సవ ర్యాలీలు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్న క్రమంలో విజయోత్సవ సభలు కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విజయోత్సవ సభలకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీ సంబంధించినటువంటి సభ్యులను కూడా పిలవాలనేది ఒక నిర్ణయం కూడా చేసినట్లు కూడా అధికారికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలోనే చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి పనుల మీద పూర్తి సమీక్ష ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన క్యాడర్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఏఐసిసికి సంబంధించిన క్యాడర్ ను కూడా పిలవాలి అనేది కూడా ఒక నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధే కాకుండా జరిగినటువంటి ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు ముందుగానే ఈ షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల సందర్భంగా ఈ వాయిదా పడటంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పర్యటించనున్నారు. ఈ పర్యటనలోని జరుగుతున్నటువంటి అనేక విషయాలు, పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలలో ఉండాల్సినటువంటి విధి విధానాలు సంబంధించినటువంటి విషయాల మీద చర్చిస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కానీ, సంబంధించిన రాజకీయ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో జరిగేటటువంటి వేరే అధికారిక ప్రోగ్రామ్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటాడు. తదనంతరం ఈ సభకు సంబంధించి విజయోత్సవ ర్యాలీలకు సంబంధించినటువంటి విషయాలని పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో చర్చిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పథకాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని కూడా వాళ్ళు పార్టీ పరంగా చర్చించి దీనికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనేక పెద్దలు కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి విధానాలకు అనుగుణంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విషయాలను కూడా చర్చించడం జరుగుతుంది. తెలంగాణలో సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి తాజా విశేషాలు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.